పోస్టల్ జీడీఎక్స్ సంబంధించి 2026లో జనవరి నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. 28,636 పోస్టులకు సంబంధించి. దానికి సంబంధించి ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళకందరికీ అప్లికేషన్ స్టేటస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా అనేది మీరు తెలుసుకోండి. సో రిజెక్ట్ అయితే మాత్రం మీకైతే జాబ్ అయితే రాదు. మెరిట్ లిస్ట్‌లో మీకైతే జాబ్ అయితే రాదన్నమాట. సో మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా? లేదా? అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అదే విధంగా మీకు ఒక మెసేజ్ వచ్చిందంటే ఇప్పుడు నేను చూపించే మెసేజు మీకు ఆ మెసేజ్ వచ్చిందంటే మీ ఏదైతే రిజిస్ట్రేషన్‌కు నంబర్ పెట్టారో ఆ నంబర్‌కి మెసేజ్ వచ్చిందంటే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకు వెళ్ళిందని అర్థం అన్నమాట. సో మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు. సో మీకు ఆ మెసేజ్ రాకుంటే ఒకవేళ ఫీ పేమెంట్ చేయకుంటే మాత్రం మీ అప్లికేషన్ అనేది 100కి 100% రిజెక్ట్ అవ్వబోతుంది. సో మీకు జాబ్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రాదన్నమాట. సో జాగ్రత్తగా వీడియో అనేది క్లియర్‌గా చూడండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. సో ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా? రిజెక్ట్ అయిందా? ఏ విధంగా తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళాలన్నమాట. ఇండియా పోస్టల్ జీడీఎస్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో కూడా ఉంటుంది. ఇంకెవరైనా ఫాలో అవ్వలేదో టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అవ్వండి. ఎందుకంటే రిజల్ట్స్ పీడీఎఫ్ అందులోనే పెడతాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేయండి నాకు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తానన్నమాట. ఇక వీడియోలోకి వెళ్తే మాత్రం మీరు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేయండి. ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని అప్లై ఉన్నది కదా! ఈ లింక్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్లిక్ అయితే చేయండి. సో మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే మీరు లాగిన్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ సంబంధించి లాగిన్‌కి సంబంధించిన రావడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఫర్గట్ కొడితే మాత్రం ఫర్గట్ గాని కొట్టి మీరు మీ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ప్రొసీడ్ టు లాగిన్ అని ఉంటుంది. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు అదే విధంగా ఇక్కడ పాస్వర్డ్ కొట్టి లాగిన్ కొడితే మాత్రం మీకు ఓటీపీ అయితే వస్తది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయితే అయిపోతారన్నమాట మీ అకౌంట్‌కి. అప్పుడు చెక్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకున్నా చూద్దాం ఒకసారి. మీరు లాగిన్ కొట్టుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 సంబంధించి క్లోజ్డ్ అయితే రావడం అయితే జరిగింది. మీ అందరికీ తెలిసిందే ఇక్కడ. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ మై అప్లికేషన్స్ అని ఉన్నది కదా! సో దీంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మై అప్లికేషన్‌కి సంబంధించి ప్రతి ఒక్కరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు అలాగే సైకిల్ ఏదైతే మీరు అప్లై చేశారో మీ అప్లికేషన్ నంబరు సో మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ విధంగా వస్తేనే మీరు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అయిందని అర్థం. ఇక్కడ స్టేటస్ చూసుకుంటే సబ్మిటెడ్ అంటే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. సో ఒక్కవేళ మీరు ఇందులో ఏందంటే ఏదైతే ఫోటో గాని, సిగ్నేచర్ గాని కరెక్ట్‌గా పెట్టకపోతే మాత్రం సో దానివల్ల రిజెక్ట్ అయితే చేస్తారు. సో మిగతా అంతా కూడా మనకు యాక్సెప్ట్ అయితే అయితదన్నమాట. సో మీకు ఈ విధంగా అయితే వస్తే మీరైతే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే చేసుకోవచ్చన్నమాట. దాంతో పాటు ఈ విధంగా మీకు మెసేజ్ అయితే రావాలి కంపల్సరీగా. ఎందుకంటే మీకు ఈ మెసేజ్ వస్తేనే మీ మొబైల్ నంబర్‌కి సో మీ అప్లికేషన్ అనేది వాళ్ళకు వెళ్ళిందని అర్థం అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మెసేజ్ వచ్చిందో. అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడే కంప్లీట్ సబ్మిట్ చేసిన తర్వాతనే మెసేజ్ అయితే వస్తది. సో ఇది ఒకసారి చూసుకోండి ఏ విధంగా వచ్చిందనేది. డియర్ అని వచ్చి ఇక్కడ మీ పేరైతే ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళ పేరైతే రావడం అయితే జరుగుతుంది. సో వచ్చిన యువర్ అప్లికేషన్ ఫర్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ జనవరి 2026 హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్లీ వాళ్ళ దగ్గర వెళ్ళిందని అదే విధంగా మీ అప్లికేషన్ అనేది సక్సెస్ అని అర్థం అన్నమాట. సక్సెస్‌ఫుల్లీ అన్న చూడు సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని ఉంటే మీ అప్లికేషన్ అనేది వెళ్ళిందని అర్థం. అప్లికేషన్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. జీడీఎస్ సంబంధించి గాని ఇక్కడ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ నెంబర్ రావాలి. అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది స్టార్టింగే వస్తది. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. సో మీ అప్లికేషన్ నెంబర్ వచ్చిందంటే మీ నెంబర్ అనేది జనరేట్ అయిన అర్థం అన్నమాట. సో మీ నెంబర్ అనేది కంపల్సరీగా రావాలి. మీ నెంబర్ అనేది కంపల్సరీగా దగ్గర పెట్టుకోండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ పీడీఎఫ్ లేకున్నా గానీ మీ ఈ నెంబర్ ఉంటే సరిపోతుందన్నమాట. సో పీడీఎఫ్ కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఏదైతే అప్లికేషన్‌లో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను. సో అందులోకెళ్ళి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి.
సో పీడిఎఫ్ ఏ విధంగా ఉండాలని మీరు చూపిస్తాను, ఒకసారి చూడండి. అప్లికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ చూసుకుంటే మాత్రం చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తారు. సో మిస్టేక్స్ ఉండడం వల్లనే రిజెక్ట్ అయితే అవుతుంది. సో నాకు జాబ్ రాలేదు కదా, 10/10 ఉన్నది, నాకు ఏజ్ ఉన్నది అనుకుంటే సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా అర్థం అన్నమాట. సో రిజెక్ట్ అయింది యాక్సెప్ట్ అంటే రిజెక్ట్ అయినట్టు మీకు ఎటువంటి మెసేజ్ అయితే రాదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆన్లైన్ గ్రామీణ డాక్ సేవక్ ఎంగేజ్మెంట్ సంబంధించి సో మీరు కింద లైన్ చెక్ అయితే చేసుకోండి. క్యాండిడేట్ రీసబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్. సో చాలామంది అప్లికేషన్ చేసిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది. సో మీరు మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు ఒక ఫామ్ వస్తుంది. అంటే మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఆ ఫామ్ అనేది పనిచేయదు అన్నమాట. ఒకవేళ మీరు అప్లికేషన్ మళ్ళీ ఎడిట్ చేస్తే మాత్రం అప్లికేషన్ రీసబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది చూడు, ఆ ఫామ్ మాత్రమే పనిచేస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే రీసబ్మిటెడ్ అనే రెడ్ కలర్ వచ్చిందంటే మీ అప్లికేషన్ అనేది వెళ్ళిందని అర్థం. ఇక్కడ ఇది మన సబ్స్క్రైబర్ది, మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ అనేది కంపల్సరీగా జనరేట్ అయితే కావాలి. అదేవిధంగా ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. మీరు ఒకసారి చూసుకోండి మన సబ్స్క్రైబర్ ఏ విధంగా క్లియర్గా ఉందో. సో నేను బ్లర్ చేశాను అంటే క్లియర్గా ఉండాలి మ్యాక్సిమం. సో ఎందుకంటే నాకు మళ్ళీ యూట్యూబ్ నుంచి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి. సో ఈ విధంగా మీకు క్లియర్గా ఉండాలన్నమాట. ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. ఫాదర్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా మీకు 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉండాలి. ఇక్కడ జెండర్కి సంబంధించి చాలామంది కూడా ఫీమేల్ అయితే మేల్ పెట్టారు, మేల్ అయితే ఫీమేల్ అయితే పెట్టారు. సో ఎవరైతే ఎడిట్ చేసుకున్నారో వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఎడిట్ చేసుకోకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది కంపల్సరీగా రిజెక్ట్ అవుతుంది. లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కంపల్సరీ. ఇక అడ్రస్కు సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఇవ్వాలి. 1కి 2 సార్లు చూసుకొని ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీకు లాస్ట్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే 9.7 10/10 అనేది చూపించదు. సో ఓన్లీ మీకు ఇవి మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి. ఇక డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత సిగ్నేచర్ కూడా క్లియర్గా ఇవ్వాలి. సిగ్నేచర్ కానీ మెయిన్ అన్నమాట. సిగ్నేచర్ మీరు క్లియర్గా ఇచ్చిందంటే మీకు అప్లికేషన్ ఫామ్లో కొంచెం బ్లర్గా కనబడుతుంది. సో దానికి వెబ్సైట్ ప్రాబ్లం అన్నమాట. సో సిగ్నేచర్ అనేది క్లియర్గా ఇస్తే సరిపోతుంది. అక్కడ లాస్ట్కి ఒక సిగ్నేచర్ ఉంటుంది సేమ్. అలాగే మీరు డీటెయిల్స్ ఎక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ పెట్టారనేది కూడా సో క్లియర్గా చూసుకోండి అన్నమాట ఈ పీడిఎఫ్లో. సో ఈ విధంగా పీడిఎఫ్ అనేది మీరైతే చెక్ అయితే చేసుకోండి. ఇదే విధంగా మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు ఉంచుకోండి మీ దగ్గర పీడిఎఫ్. అదేవిధంగా మీకు పాసిబిలిటీ ఉంటే మాత్రం ఈ 3 పేపర్లకు సంబంధించి ప్రింట్అవుట్ తీసుకుంటే మీకే బెటర్ అన్నమాట. ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. కలర్ అయినా కాదు, బ్లాక్ అండ్ వైట్ అయినా కాదు. సో మీకు జాబ్ వస్తుంది అనుకుంటే సో నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి కావాలి, ఏమేమి రెడీగా పెట్టుకోవాలి, ఎవరు రెడీగా పెట్టుకోవాలి అనేది క్లియర్గా నేను మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ కల్లా వీడియో అయితే చేస్తాను, లేదంటే రేపన్నా చేస్తాను. వీడియోనే కంపల్సరీగా చూడాల్సిన వీడియో అది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండండి. సో చేస్తేనే మీకు వీడియో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సమయంలో ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇదైతే చేయండి, లైక్ చేయండి. సో ఫైనల్గా అయిపోయిందంటే ఇంత వీడియో. థ్యాంక్ యూ.